బీసీ రిజర్వేషన్లపై రేవంత్ సర్కార్ డ్రామాలను నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు నిరసన ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. బీసీలపై ప్రభుత్వం కపట ప్రేమ చూపుతోందని, బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకుంటుందని నినాదాలు చేశారు. ప్రభుత్వం వెంటనే బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. నిరసన ర్యాలీలో పాల్గొన్న రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్, బీఆర్ఎస్వి ప్రెసిడెంట్ గెల్లు శ్రీనివాస్ యాదవ్లతో పాటు బీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి బంజారాహిల్స్ పిఎస్కు తరలించారు. బీసీ రిజర్వేషన్లపై రేవంత్ సర్కార్ డ్రామాలను నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు నిరసన ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. బీసీలపై ప్రభుత్వం కపట ప్రేమ చూపుతోందని, బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకుంటుందని నినాదాలు చేశారు. ప్రభుత్వం వెంటనే బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. నిరసన ర్యాలీలో పాల్గొన్న రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్, బీఆర్ఎస్వి ప్రెసిడెంట్ గెల్లు శ్రీనివాస్ యాదవ్లతో పాటు బీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి బంజారాహిల్స్ పిఎస్కు తరలించారు.